ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఇజ్రాయేలులో జరుగుతున్న యుద్ధము, దాని పరిస్థితులన్నీ కూడా మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇజ్రాయేలు రక్షణ కొరకు, అలాగే మన దేశ క్షేమము కొరకు మనందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారు. ఖచ్చితంగా మన ఆకాంక్షను కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కామెంట్ సెక్షన్లో గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్, గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా అనేక మందికి యూట్యూబ్ పంపించులాగున మీరు ఈ కార్యాన్ని చేయండి. అలాగే ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము ధ్యానాంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే 2500 సంవత్సరాల క్రితము ఏది జరిగిందో ఇప్పుడు మరలా ఇజ్రాయేలు దేశంలో అదే జరుగుతుంది. మళ్ళీ రిపీట్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడైన సొలొమోను చెప్పిన మాట ఏమిటంటే, నిన్న జరిగిందే ఈరోజు జరుగుతుంది, ఈరోజు జరిగిందే మరలా రేపు జరుగుతుంది, రేపు ఏది జరుగుతుందో అది మునుపెప్పుడో ఆల్రెడీ జరిగినదే అని ఆయన చెప్పటం జరిగింది. అయితే చరిత్ర ముందేం జరిగిందో అది మరలా పునరావృతం అవుతుందని భక్తుడైన సొలొమోను చెప్పారు. అయితే ఇప్పుడు యూదులు యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక పక్కన వారి మందిరాన్ని కట్టడానికి వారు ప్రయత్నాలు జరిపిస్తూ ఉన్నారు. అయితే 2500 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, భవిష్యత్తులో ఏమి జరగబోతా ఉంది, ఆ పోలిక ఏమిటనేది మనము బైబిల్ గ్రంథంలో నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2500 సంవత్సరాల వెనక్కి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నెహెమ్యా 4వ అధ్యాయము 1-2 వచనాలు. మేము గోడ కట్టుతున్న సమాచారము విని సన్బల్లట్టును మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తామంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనదిగా చేయుదురా. ప్రభులారా, ఈ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే యూదులు కొంతకాలము బబులోనులో బానిసత్వాన్ని వారు బానిసలుగా జీవించి తర్వాత వారి మందిరాన్ని కట్టుకోవటానికి తిరిగి యెరూషలేము ప్రాంతానికి వచ్చేయటం జరిగింది. అక్కడ మొదటిగా నెహెమ్యా నాయకత్వంలో వారు ఈ యొక్క యెరూషలేము పట్టణపు సరిహద్దులను, గోడలను కట్టడానికి పూనుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో స్థిరపడిన కొంతమంది అరబ్బులు మరియు ఇతర జాతుల వారు వీరు కట్టుతున్న ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో సన్బల్లట్టు, టోబియా మరియు ఇంకొంతమంది కలిసి ఈ కార్యాన్ని ఎట్లా ఆపదలుచుకున్నారో నెహెమ్యా 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే వారు ఏం చెప్తా ఉన్నారు, ఈ దుర్బలులైన యూదులు మరలా మందిరాన్ని కట్టేస్తారా అని వారు ఎగతాళి చేస్తూ ఉన్నారంట. వారు చెప్పిన మాటలను 1-2 వచనాల్లో గమనించండి. వీరు ఏమిటి బలులు అర్పించేసి బలము తెచ్చుకొందురా అని వారు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే సంగతి ఇజ్రాయేలు దేశంలో జరుగుతూ ఉంది. వారు ఎర్రని పెయ్యులను బలి ఇచ్చి దాని తర్వాత మందిర నిర్మాణానికి పూనుకొనబోతా ఉన్నారు. సరిగ్గా ఇదే దశలో హమాస్ వారి శత్రువులు వారిని అటాక్ చేయటం జరిగింది. అయితే ఈ రెడ్ హైఫర్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్రని పెయ్యులు బలి ఏదైతే ఉందో ఆ బలి అర్పించడానికి ఇజ్రాయేలు దేశము సిద్ధమవుతూ ఉంది కదా. అసలు ఈ యుద్ధం అంతటికీ కూడా ఆ బలి అర్పణ, ఆ వచ్చిన ఎర్రని పెయ్యలే ప్రధాన కారణమని వారి యొక్క లీడర్ ఒకరు చేసిన వ్యాఖ్యానాలను కూడా మనము కిందటి వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ తీవ్రవాదులు ఈ ఇజ్రాయేలు దేశముపై యుద్ధం చేస్తూ ఉన్నారంటే, వారు ఎర్రని పెయ్యలను తీసుకొచ్చి త్వరలో బలి అర్పించబోతా ఉన్నారు కాబట్టి అదే కారణమని వారి లీడరే తెలిపిన ఘట్టము పెను సంచలనంగా
మారింది. అయితే 2500 సంవత్సరాల క్రితము సన్బల్లట్టును మరి కొంతమంది అరబ్బులను ఆ ప్రాంతంలో ఉన్న వారు యూదులను ఎగతాళి చేస్తూ ఉన్నారు. మీ అంతటా మీరే మరలా మందిరాన్ని ఈ పట్టణ ప్రాకారాలని కట్టేస్తారా, బలులను మీరే అర్పించేస్తారా అని చెప్పి వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. పైగా చెప్తా ఉన్నారు, ఒక దినమందే ఈ కార్యాన్ని ముగింతురా. ప్రియులారా, ఇప్పుడు కూడా వారి శత్రువులకు తెలుసు ఇజ్రాయేలు దేశము తలుచుకుంటే వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ఎటువంటిదంటే ఒక్క రోజులోనే మ్యాక్సిమం ఇంపార్టెంట్ పని అంతటిని కూడా మందిరానికి కావలసిన దానిని వారు పూర్తి చేయగలరు. ఇంకా వారు ఏం చెప్తా ఉన్నారంటే, మరి కుప్పలుగా పడి ఉన్న రాళ్లను, చెత్తగా ఉన్న పేర్చబడిన ఈ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించి వారు మందిరాన్ని కట్టేస్తారా అని సన్బల్లట్టు మరియు ఇతరులు ఎటకారం చేస్తూ ఉన్నారు. నేటి పరిస్థితులు కూడా ఇజ్రాయేలు దేశంలో అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆల్రెడీ రెండవ మందిరము ఏదైతే ఈ నెహెమ్యా, ఎజ్రా, ఈ యొక్క జెరుబ్బాబేలు వీరందరూ కలిసి నిర్మాణము చేశారో, పట్టణాన్ని అయితేనేమిటి మందిరాన్ని అయితేనేమిటి, అది కూల్చివేయబడింది. ఇప్పుడు ఆ యొక్క పునాదుల మీదనే తిరిగి మూడవ మందిరాన్ని కట్టాలి. కాబట్టి ఇక్కడ 2500 సంవత్సరాల కిందట కూడా మొదటి మందిరము కూల్చివేయబడిన తర్వాత రెండవ మందిరాన్ని ఈ నెహెమ్యా, ఎజ్రా వీరి లేకపోతే ప్రాకారాలను కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారు ఈ పడిపోయిన రాళ్లను పోగు చేసి మీరు కట్టేస్తారా, బలులను అర్పించేస్తారా, ఒక రోజులోనే ఈ కార్యాన్ని ముగిస్తారా అని ఎటకారము చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూసాం. కాబట్టి ప్రియులారా, చరిత్ర మరలా పునరావృతం అవుతా ఉంది. 2500 సంవత్సరాల క్రితము ఏమి జరిగిందో ఇప్పుడే అది ఇజ్రాయేలు దేశంలో మరలా జరుగుతూ ఉంది. చూడండి, ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. అదే 4వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 7-8 వచనాలను చదువుతా ఉన్నాను. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మలను కలతపరిచెను. ఏం చేశారంటండి ఈ అరబ్బులు? వారందరూ కూడా యెరూషలేము గోడలు కడతా ఉన్నారని తెలిసి ఆ పనిని ఆటంకపరచాలని చెప్పి వారి మీదకి యుద్ధానికి వచ్చి ఆ పనిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. సేమ్ ఇప్పుడు ఇదే కదండి జరుగుతూ ఉంది. యెరూషలేములో యూదులు ఒక పక్కన వారి మందిరాన్ని కట్టుకోవాలని వారు ప్రయత్నాలు జరిగిస్తూ ఉండగా ఈ యొక్క శత్రువులు ఏం చేస్తూ ఉన్నారండి, వారి మధ్యకు వచ్చి ఆ కార్యాన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైకి ల్యాండ్ గురించి యుద్ధమని చెబుతూ ఉన్నారు, పైకి వారి హక్కుల కోసము యుద్ధమని చెబుతూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది యొక్క స్పిరిచువల్ వార్. దేవుడు ఇజ్రాయేలు పక్షాన చేసే కార్యములను అడ్డుకోవాలని వారు ప్రయత్నము చేస్తూ ఉన్నారు. 2500 సంవత్సరాల క్రితము ఏదైతే చేశారో ఇప్పుడు కూడా వారందరూ కూడా వారు ఒక పక్కన యుద్ధము చేయటానికి వీరిపైన చొరబడ్డారు. ఏ పరిస్థితుల్లో అంటే ఈ యొక్క యూదులు మందిరాన్ని కట్టాలని ఆలోచన చేస్తున్నా అదే దశలో ఈ కార్యాన్ని వారు చేస్తూ ఉన్నారు. మరొక మాట చదువుతూ ఉన్నాను, 9వ వచనము చూడండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింపగళ్ళు కావలి ఉంటిమి. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. రాత్రింపగళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇజ్రాయేల్ సోల్జర్స్ ఆ బార్డర్లంతా కూడా వారు కాపలా ఉంటా ఉన్నారంట. పైగా ఇక్కడ చెప్పాడు వారు ఏం చేస్తున్నారంటే రాత్రింపగళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అదే మరలా ఇప్పుడు జరుగుతుంది. ప్రియులారా, ఆ బార్డర్లో సైనికులు అక్కడ ఉన్న సైనికులని ఎట్లా ఉత్తేజపరుస్తూ ఉన్నారు, వారి దేవుడికి సహాయం చేయమని వారు ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి.
ప్రియులారా చూశారు కదా, వారు ఏమని అరుస్తూ ఉన్నారని, ఏమని కేకలు పెడతా ఉన్నారు. ఓ పక్కన పహారా కాస్తూ, ఓ పక్క నుండి అదోనాయ్ ఈజ్ అవర్ లార్డ్, ఒకడే దేవుడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడని, అదోనాయ్ ఈజ్ అవర్ లార్డ్, అదోనాయ్ ఈజ్ అవర్ లార్డ్ అని ఒక పక్కన పహారా కాస్తూ, ఒక పక్కన దేవునికి సైనికులు ప్రార్థన చేస్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూశారు. సరిగ్గా ఇదే 2500 సంవత్సరాల క్రితము వారు అదే పనిని చేయటం జరిగింది. ఇంకొక వచనము చదువుతూ ఉన్నాను, గమనించండి. ఒకసారి 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 11వ వచనాన్ని చదువుతాను. 4వ అధ్యాయం 11. నెహెమ్యా, మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. ఈ అరబ్బులు ఎవరైతే ఉన్నారో వారు ఏమైనా ఆలోచన చేశారంట, నెహెమ్యా నాయకత్వంలో ఈ మందిరం అంతా కూడా కట్టబడతా ఉంటే మనము రహస్యముగా లోపలికి చొరబడి ఆ పనిని ఆటంకపరుద్దాం అని వారు అనుకున్నారంట. గమనించండి, రహస్యముగా లోపలికి చొరబడదాం అనుకున్నారంట. దట్ ఈజ్ వాట్ టెర్రరిజం ఈజ్. ఏంటండి ఉగ్రవాదం అంటే ఏంటండి? రహస్యముగా లోపలకు చొరబడటమే. 2500 సంవత్సరాల క్రితం నెహెమ్యా నాయకత్వంలో ఇజ్రాయేలు యొక్క ప్రాకారములు కట్టబడుతుండగా ఈ టోబియా మరియు సన్బల్లట్టు మరియు అరబ్బులందరూ కూడా రహస్యముగా చొరబడి వారు చేయుచున్న పనిని ఆటంకపరచాలని వారు పూనుకున్నారు. నేడు కూడా అక్టోబర్ 7వ తారీఖున 2023 మీరు చూశారు, రహస్యముగా ఇజ్రాయేలు దేశములోకి చొరబడాలని వారు ప్రయత్నం చేశారు. వందలాది రాకెట్లతో ఇజ్రాయేలు మీద దాడి చేసిన ఘట్టము మన కళ్ళ ముందు ఇంకా ఉంది. కాబట్టి ప్రియులారా, చరిత్ర రిపీట్. 2500 సంవత్సరాల కిందట ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇక్కడ 17వ వచనంలో చెప్తా ఉన్నారు చూడండి, గోడ కట్టువారును బలువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్క చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఏం చేశారంటే ఒక చేతితో పని చేస్తూ ఉన్నారంటే అప్పటి యూదులు, ఒక చేతితో ఆయుధము పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంట. నేడు కూడా ఇజ్రాయేల్ దేశంలో ఇదే జరుగుతూ ఉంది. ఒక పక్కన మందిరాన్ని కట్టడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు, ఇంకొక పక్కన ఆయుధాలు పట్టుకుని వారి దేశము కోసం వారు పోరాడే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అప్పుడు కూడా అరబ్బులు ఈ కార్యాలని ఆటంకపరచాలని చూశారు, బలులను ఆటంకపరచాలని చూశారు, రహస్యంగా చొరబడాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రార్థనా పూర్వకంగా యూదులు దానిని ఎదుర్కొని నెహెమ్యా నాయకత్వంలో ఆ కార్యాన్ని వారు సాధించుకోవడం జరిగింది. 2500 సంవత్సరాల కిందట ఏం జరిగిందో మరలా ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో అదే జరగబోతా ఉంది. కాబట్టి చరిత్ర మళ్ళీ రిపీట్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎట్లయితే సక్సెస్ఫుల్గా నెహెమ్యా నాయకత్వంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడో మరలా ఇప్పుడు ఇజ్రాయేలుకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. 2వ మందిరాన్ని అలాగే యెరూషలేము ప్రాకారాలను ఎలాగైతే సక్సెస్ఫుల్గా వారు కట్టడము జరిగిందో ఇప్పుడు కూడా 3వ మందిరాన్ని ఖచ్చితంగా వారు కట్టేస్తారు. ఇది లేఖనముల సారాంశము. దేవుడు వారికి తిరిగి విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయేల్ రక్షణ కొరకు అలాగే మన భారతదేశపు క్షేమము కొరకు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. అట్లానే గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే 2500 సంవత్సరాల క్రితము 2వ మందిరాన్ని వారు నిర్మించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, సేమ్ అదే మరలా చరిత్ర రిపీట్ అయింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అన్న విషయాలు లేఖనాలలో నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను పోల్చి మీకు వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.